ర్యాపిడో ఫ్రీ రైడ్ అట. 13వ తేదీన ఓటర్లకు ఉచిత ప్రయాణం. హైదరాబాద్ సహా పలు పట్టణాల్లో సంస్థ నిర్ణయాన్ని అభినందించిన సీఈఓ వికాస్ రాజ్ అట. ఇప్పుడు ఫ్రీ రైడ్ అని అంటున్నారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఆడ ఓట్లేసేటోళ్ళంతా ఆ యువకులో వాళ్ళు ఎవరెవరైతే బండ్లు నడుపుతారో ర్యాపిడోలో, మరి వాళ్ళంతా వాళ్ళు ఓట్లు వేయడానికి ఊర్లలోకి పోతారు కదా. దీన్ని ఎట్లా ఎంప్లాయీస్ని పెట్టేమని మీరు సపరేట్గా చేస్తారా? లేదు ఇది ప్రకటనకే ఉచితం అని చెప్పి ఇక బుక్ చేసుకుంటూ కూర్చొని కొట్టి ఇది అయిపోతారు. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎంతవరకు సరే, ఏదేమైనా కనీసం ఆ ప్రకటన చేయడం కొంత సంతోషమే. చూద్దాం మరి ఆ రోజు ఎంతవరకు ఫ్రీ వస్తుంది అన్నది. 13వ తేదీన ఓటర్లందరికీ ఫ్రీ రైడ్ అట. అంటే మీరు ఫ్రీగా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట, మళ్ళీ ఇంటికి రావచ్చు. గైడ్లైన్స్ ఏందో మరి వీళ్ళది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన ప్రయాణ యాప్ ర్యాపిడో హైదరాబాద్ సహా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లో ఓటర్లకు ఉచిత బైక్, టాక్సీ, ఆటో, క్యాబ్ రైడ్లను అందజేస్తామని ప్రకటించిందట. క్యాబ్లు కూడా ఫ్రీ అయినా, క్యాబ్ కూడా ఉంటుంది ఇలా, ఆటో, క్యాబ్ కూడా ఉన్నట. ఇందులో భాగంగా సోమవారం ఎల్బీ స్టేడియంలో సవారీ బాధ్యత పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ ర్యాపిడో తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. ఉచిత రైడ్ల ద్వారా ఓటరు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడాన్ని ఆయన ప్రశంసించారు. ర్యాపిడో సహా వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా ప్రజలు తమ పౌర కర్తవ్యాన్ని విజయవంతంగా నెరవేర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఉచిత రైడ్ ఎట్లా పొందాలంటే ఎన్నికల రోజున ఓటర్లు ఓట్ నౌ కోడ్ ఉపయోగించి ర్యాపిడో యాప్లో ఉచిత రైడ్ పొందొచ్చట. అంటే మీకు అక్కడ కోడ్ ఉంటుంది, అప్లై కోడ్ అన్న దగ్గర ఈ ఓట్ నౌ VOTENOW అని ఆడ కోడ్ ఇస్తే మీకు అది 0 చూపిస్తుంది. ఉచిత రైడ్లను అందించడానికి దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ నగరాల్లో 10 లక్షల మంది క్యాప్టెన్లను మోహరించారట. సో ఇది మంచి నిర్ణయం. ఇది ఓటింగ్ శాతాన్ని పెంచాలి అన్న మీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్.